శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. తెలుగు సినిమాకి సంబంధించిన దర్శకులు ఎవరైతే ఉన్నారో అవును, ఆ పాత దర్శకులందరినీ పరిచయం చేసుకుంటూ దాదాపుగా ఒక్కొక్కరిని చేసుకుంటూ వచ్చాం. ఆర్టిస్టులు కూడా ఉన్నారు దాంట్లో, ఇంకా ఆర్టిస్టులు మిగతా వాళ్ళు అందరూ ఇంకా ఉన్నారు. ఉన్నారు దర్శకులు. కానీ దర్శకులను చాలా వరకు టచ్ చేసాం కదా టచ్ మనం. చేసాం. ఒక్కసారి మనం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్దాం అండి. వెళ్ళాలి కూడా. అక్కడ కూడా మంచి దర్శకులు ఉన్నారు. అది ఒకటి. అవును, మంచి దర్శకులు ఉన్నారు. అయ్యో బాబోయ్, కొంతమంది సినిమాలు తీస్తే అండి, ఇప్పుడు మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారిని ఎందుకు అనుకుంటాం? మన ఆయన కళా తపస్వి అని ఎందుకు అనుకుంటాం అంటే అంత గొప్ప సినిమాలు తీశాడు కాబట్టి, ఆ జ్ఞాన సంపద మనకి పంచిపెట్టాడు కాబట్టి, సంగీత జ్ఞాన సంపద. అలాగే బాపు గారు కావచ్చు, అవును, వీళ్ళందరూ. అలానే ఆకోకే గురుదత్ గారు చెందుతారండి. ఫీల్ గుడ్ సినిమాలు, ఫీల్ గుడ్ మూవీస్. ఆయన ఆత్మంతా కళతో ముడిపడి ఉంది. కరెక్ట్, ఫిల్మ్ తో ముడిపడి ఉంది. కానీ ఆయన సినిమాలు ఎంత బాగుంటాయో పర్సనల్ లైఫ్ లో కొన్ని ఉన్నాయండి. దీనికి ముందు మనం బాలీవుడ్ కి వెళ్తున్నాం కాబట్టి, దర్శకుడి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, ఆత్రేయ గారి ఒక పాట గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, ఇచ్చేదంటే ఆయన భావోద్వేగం, మనోవిశ్లేషణ, అంటే ఆయన సున్నితమైన మనస్తత్వం, దానికి సంబంధించింది. ఆత్రేయ గారు ఏం రాశారంటే, మనసుగతి ఇంతే, మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, ఆ మనిషే గురుదత్. ఓకే, ఆయన మనసు నిండా ప్రేమ పొంగి పొరిలింది జీవితంలో. ఆ ప్రేమలోనే దెబ్బతిన్నాడు. భావోద్వేగానికి లోనయ్యాడు. దిగులతో ఇదైపోయాడు. ఇటు మనశ్శాంతి లేకుండా నలిగిపోయాడు ఆయన. అంటే ఆయన మనసు ఎవరికిస్తే వాళ్ళకి సిన్సియర్గా చేసేవాడు ఆయన. గురుదత్ గారు సార్ బెంగళూరుకు చెందినవారు. ఈ 1925లో 1925లో కర్ణాటకలో బెంగళూరులో జన్మించారు. ఈయన ఒరిజినల్ పేరు వసంత కుమార్ పడుకోనే. ఈయన దీపికా పడుకోనే గుర్తొస్తుంది మనకి. ప్రకాష్ పడుకోనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వాళ్ళ అమ్మాయే దీపికా పడుకోనే. ఈయన శివశంకర్ పడుకోనే, ఈయన ఉపాధ్యాయుడు, ఒక టీచరు. ఈయన భార్య వాసంతి, ఈవిడ కూడా టీచరే. కానీ బెంగాల్ నుంచి నవలలు అనువాదం చేస్తూ ఇక్కడ అనువాదాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఉద్యోగరీత్యా బెంగాల్లో, కలకత్తాలో వీటిలో కూడా పనిచేశారు వీళ్ళిద్దరు, భార్యాభర్తలు ఇద్దరు. బాగా హైలీ ఎడ్యుకేటెడ్. ఏమండి, ఇది అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, గురుదత్తు పుట్టిన తర్వాత వీళ్ళు అక్కడ బెంగళూరులోనే చదివిస్తున్నారు. కొంతకాలం బెంగళూరు వెళ్ళారు, కలకత్తా వెళ్ళారు కొంతకాలం. బెంగళూరు నుంచి కలకత్తా కూడా వెళ్ళారు ఉద్యోగరీత్యా. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కళాకారుల కుటుంబం. ఈ సిస్టరు లలితా లాజ్మీ, పెయింటర్, గొప్ప పెయింటరు, పాపులర్. అంటే మనకు తెలియకపోవచ్చు, నాతో తెలుస్తుంది. ఈయన మేనకోడలు కల్పనా లాజ్మీ, లేడీ డైరెక్టర్. తర్వాత ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, మనందరికీ తెలిసింది శ్యామ్ బెనగల్ గారు. శ్యామ్ బెనగల్ గారు ఈయన కజిను. సో ఈ ఫ్యామిలీ మొత్తం కళాకారుల కుటుంబం. సో అది ఆ జీన్సే గురుదత్ గారికి వచ్చింది. గురుదత్తును మొట్టమొదటి ఏం చేశారంటేనండి, ఉదయ్ శంకర్ అనే నాట్య స్కూల్ ఉంది. ఉదయ్ శంకర్ గారు పెద్ద పాపులర్ డాన్స్ మాస్టర్. గోపికృష్ణ వీళ్ళందరూ ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు. దాంట్లో డాన్స్ నేర్పించారు. ఫస్ట్ డాన్స్ స్కూల్లో నేర్పించారు. నేర్పించిన తర్వాత ఈయన పాలబొగ్గల పసివాళ్ళలాగా ఉంటాడు. ఒక అమ్మాయితో కనెక్ట్ అయ్యాడు. డాన్స్ స్కూల్లో చేరినప్పుడు ఆడపిల్లలు కూడా చేరతారు కదా, ఒక ఇద్దరు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యేటప్పటికి ఇది మాస్టర్కి తెలిసింది. మాస్టర్ తెలిసి, నీలాంటి ఉంటే నాయన డ్యాన్స్ కాదుగా మమ్మల్ని డ్యాన్స్ ఆడిస్తావు అని చెప్పి బయటకు పంపించేశారు. బయటకు పంపించేసిన తర్వాత ఏం చేశారంటే, వీళ్ళు నెక్స్ట్ కలకత్తా వెళ్ళారు. కలకత్తాలో ఉన్నారు అప్పుడు. ఆ కలకత్తాలో ఉన్నప్పుడు ఏం చేశారంటే, కలకత్తాలో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేశాడు. అంటే ఒక్కొక్కరి జీవితం స్టెప్స్ ఏ సైడ్ ఎటు వెళ్తుందో కూడా చెప్పలేమండి ఒకరి జీవితం. టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేశాడు. అక్కడ ఉండలేకపోయాడు. బికాస్ గురుదత్తు గొప్ప డైరెక్టర్ కావాల్సిన వాడు కదా, అందుకని అక్కడ ఉండలేకపోయాడు. అది దేవుడి రాత. దీన్ని బట్టి మనం గ్రహించుకోవాలి. ఏమండి, దీని తర్వాత అక్కడ ఉండలేక వచ్చేసి బొంబాయి వచ్చాడు. బొంబాయి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, తల్లిదండ్రులు ఏం చేశారంటే, వాళ్ళ బంధువు అక్కడ ఉంటే, నాయన మా వాడు ఇలాగా
చిందరవందరగా తిరుగుతున్నాడు, చేత వీడిని ఏదో దారిలో పెట్టే పనిలో చేర్పించు, ఒక దారి చేయనా అని చెప్పి ఒక బంధువుకు అప్పచెప్పారు. బంధువుకు అప్పచెప్తే ప్రతిభ స్టూడియోస్ అనండి, ప్రతిభ దాంట్లో చాలామంది కాంట్రాక్టులు, మన జమినీ వాసన్ లాంటి సంస్థ అది. ఆ సంస్థలో అన్ని సినిమాలు తీస్తూ ఉంటారు, అన్ని క్రాఫ్ట్లు నేర్చుకుంటూ ఉంటారు, అక్కడ అన్ని పనులు ఉంటాయి. జమినీ వాసన్ దగ్గర అగ్రిమెంట్లు చేసి ఎలా చేస్తారు, ఇక్కడ అగ్రిమెంట్ చేయాలి, కాంట్రాక్ట్ చేయాలి. మన విజయవాడలో కాంట్రాక్ట్ తీసుకుంటారు చూసారా, అలాగా. అంటే వీళ్ళు ఖాళీగా ఉంచరు, ఏదో పని చేయిస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ ఇచ్చారంటే పని ఉన్నా లేకపోయినా ఏదో పనిలో చేయాలి. మీరు ఏ పని కోసం మీరు కాంట్రాక్ట్ తీసుకున్నా సరే అక్కడ కంటిన్యూస్గా రావాలి, వచ్చి అక్కడ ఏదో పని నేర్చుకోవాలి, ఏదో ఒక సహాయం చేయాలి, అక్కడ పని చేయాలి. ఆ ప్రతిభ దీంట్లో చేరారు. అందులోంచి ఈయన వెళ్ళే టైంకి వి శాంతారాం గారు నవరంగ అనే సినిమా తీశారు. చాలా పాపులర్ డైరెక్టర్ ఆయన, వి శాంతారావు, జయశ్రీ భర్త ఆయన. ఆ తాహాయ్ చంద్రమ అనే పాట చాలా పాపులర్, అందరికీ తెలిసి ఉంటుంది. ఇది మన తెలుగు వాళ్ళకు కూడా బాగా, ఇది నా చిన్నప్పుడు చూశాను ఆ సినిమా. మహిపాలను జయశ్రీతో తీశారు. ఆ శాంతారాం గారు బయటకు వచ్చేసి తన సొంత సినిమాలు తీసుకుంటానని బయటకు వచ్చాడు ఆ కంపెనీ నుంచి. దేవానంద్ కూడా అందులోనే కాంట్రాక్ట్, అందులోకి గురుదత్ చేరాడు. గురుదత్తుకు చేరిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు ఈయన అక్కడ ఉండే ఏ పనైనా చేయాలన్నాం కదండి. 1945లో ఒక లఖరాని అనే సినిమాలో ఒక యాక్ట్ చేశాడు. అంటే నువ్వు ఆ క్యారెక్టర్ ఏవయ్యా అంటే వేసేయాలి. వేసిన హమ్మ ఆప్కా కౌన్ ఏదో ఒక సినిమా ఉంది, దేవానంద్ ఫస్ట్ సినిమా అది. పిఎల్ సంతోష్ అనే అతను డైరెక్ట్ చేశాడు. పిఎల్ సంతోష్ అని డైరెక్ట్ చేస్తే ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత ఈ ప్రభాత్ కాంట్రాక్ట్ 3 ఏళ్ళు అయిపోయినాయి. ఇది అయిపోయేటప్పటికి 3 ఏళ్ళు అయిపోయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకొక డ్యాన్స్ సిస్టము ఇన్ని ఉన్న కాంట్రాక్టులకి సిఇఓ దగ్గర, దానికి సిఇఓ ఉన్నాడు ఒక సంస్థ, ఇంకో సంస్థ ప్రతిభ కాకుండా ఇంకో సంస్థ ఉంది. దానికి తల్లి రికమెండ్ చేసి అతని దగ్గర పెట్టింది గురుదత్తుని. అక్కడ డ్యాన్సు అన్ని సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు, ఉండడుగా విద్య అనే అమ్మాయితో కాంటాక్ట్ పెట్టుకున్నాడు. కాంటాక్ట్ పెట్టుకుని ఏం చేశాడు, ఇద్దరు లేచిపోయారు. లేచిపోతే ఏం చేశాడు, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు, ఫియాన్సీ ఫిక్స్ అయినోడు. వీళ్ళిద్దరు లేపుకుపోయాడని చెప్పేసి గురుదత్ మీద కేసు పెట్టాడు, పోలీస్ కేసు పెట్టాడు. అతను ఎవరో లవరు, ఇది 2వ కేసు. ఆ లవర్ కేసు పెడితే ఏం చేశాడు, ఈ పెద్దవాళ్ళందరూ కలిసి బాబు ఏదో జరిగిపోయింది, మీ అమ్మాయిని మీరు తీసుకుపోండి, ఏం జరగలేదు కాబట్టి, ఒకరోజు అయింది కాబట్టి అని చెప్పేసి తక్కువ కాలంలోనే పట్టుకుని తీసుకొచ్చేసి ఆ అమ్మాయిని అతనికి అప్పచెప్పేశారు. అతను శాంతించాడు. వీళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి, కొంచెం ఎడ్యుకేటెడ్ వీళ్ళు కాబట్టి బతిమాలి ఆ కేసు మాఫీ చేయించేశారు. మాఫీ చేయించిన తర్వాత ఎప్పుడో పని ఇవ్వలేదు. తర్వాత పని 1 సంవత్సరం ఖాళీగా ఉన్నాడు. కానీ ఖాళీగా ఉండగా ఈయన బ్రెయిన్ ఖాళీగా పెట్టలే. ఈయన రైటర్ కూడా, రైటర్ మైండ్ బయటకు వచ్చింది. ఇప్పుడు కథలు రాసి మ్యాగజైన్స్కి పంపిస్తూ ఉన్నాడు. ప్రతిభ కంపెనీలో ఉన్నప్పుడు దేవానంద్కి ఈయనకి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు, గురుదత్తును. దేవానంద్ గురుదత్తు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏమనుకున్నారంటే, నువ్వు ముందు డైరెక్టర్ అయితే నన్ను హీరోగా పెట్టి తీయాలి, నేను హీరోగా అయితే నేను డైరెక్టర్ పెట్టి నేను సినిమా తీస్తాను అని. ఇది మనకి తెలుగు ఒక అగ్రిమెంట్ ఉంది, కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారిలో దాంట్లో చెప్పుకున్నాం. వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు, ఎవరు ముందు డైరెక్టర్ అయితే వాళ్ళు ఇచ్చేయాలని. అలాగే వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు దేవానంద్ గారు ఏం చేశారంటే, ఒక పిఎల్ సంతోష్కి డైరెక్షన్లో ఫస్ట్ పిక్చర్ పనిచేశాడు, దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఈయన పనిచేశాడు. గురుదత్ బ్రెయిన్ గురించి దేవానంద్కి తెలుసు బాగా, ఇది క్రియేటివ్ బ్రెయిన్ అని బాగా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత నవకేతన్ ఫిల్మ్స్ అనే స్టార్ట్ చేసి బాజీ అనే పిక్చర్ దేవానంద్తో తీశాడు. అంటే దేవానంద్ ముందు హీరో అయ్యాడు కాబట్టి, ఎప్పుడు ముందు అయిపోయాడుగా, దానికి అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాడు. ఆ దేవానంద్ హీరో అయ్యాడు కాబట్టి నవకేతన్ ఫిల్మ్స్ అంటే, నవకేతన్ అంటే అయింది దేవానంద్ సంస్థది. స్టార్ట్ చేసి బాజీ అనే సినిమా తీశాడు. బాజీ అనే సినిమా తీసిన తర్వాత అది హిట్టు. గురుదత్ బ్రెయిన్ బాగా పనిచేసింది. తర్వాత 2వ సినిమా జాల్ అనే సినిమా తీశాడు, జేఏఎల్ జాల్. అది కూడా హిట్టే. ఈ హిట్ అయిన తర్వాత 53 వచ్చేటప్పటికి గీతారాయ్ అనే సింగర్ ఉందండి, ఆవిడ పెళ్లి చేసుకున్నాడు 1953లో. తర్వాత 3 పిల్లలు కలిగారు వాళ్ళకి. ఏమండి 1953 తర్వాత ఇప్పుడు మన తెలుగునాడుకు వద్దాం. గురుదత్తుని
తెలుగు దీనికి రావాలి. ఉమ్, రోజులు మారాయి అనే సినిమా అందరికీ తెలిసింది కదా. రోజులు మారాయి అక్కినేని నాగేశ్వరరావు, వహీదా రెహమాన్ ఫస్ట్ పిక్చర్. ఏరువాక సాగారో ఆ పాట yeah, గుర్తు తెచ్చుకుంటే వహీదా రెహమాన్ గుర్తుకొస్తుంది. ఆవిడ రాజమండ్రి ముస్లిం అమ్మాయి. ఉమ్, ఏమండి, రోజులు మారే ఫంక్షన్ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. దానికి గురుదత్తుని ఇన్వైట్ చేశారు 1955లో. ఇది ఉమ్, ఏమంటే 2 ఏళ్ళు గడిచిపోయి 3 పిల్లలతోటి హ్యాపీగా ఉన్న గురుదత్ ఫ్యామిలీ ఈ రోజులు మారాయికి వచ్చినప్పుడు గురుదత్తుకి ఆ స్టేజ్ మీద వహీదా రెహమాన్, ఇదే ఈ అమ్మాయి ఇదండి ముస్లిం అమ్మాయే, ఇక్కడ మన రాజమండ్రి మా తెలుగు దీంట్లో పుట్టింది అని చెప్పి పరిచయం చేశారు. ఉమ్, వుడ్ యూ లైక్ టు యాక్ట్ ఇన్ హిందీ అని అడిగాడు. హిందీలో అడిగాడు గురుదత్ గారు. ఓ తప్పకుండా నేను పిలిపిస్తాను నేను అన్నాడు. ఒక ఇంప్రెషన్ కలిగింది వహీదా రెహమాన్ అంటే అప్పుడే 55లో పెళ్లి చేసుకుని 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వహీదా రెహమాన్ అంటే ఇది తర్వాత ప్రూవ్ అవుద్ది. అంటే ఇప్పుడే మనం అనుకోకూడదు. రైట్ రైట్. అది వహీదా రెహమాన్ని నేను పిలిపిస్తాను, నిన్ను బాంబే ఫీల్డ్కి వస్తావా అని అడిగాడు. వస్తానంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఏముంది, రావాలి కదా. ఇలాగా ఆ వచ్చేటప్పటికి ఇది అయిన తర్వాత ఈ తర్వాత బాజీ అనే సినిమా బాజీ ఫస్ట్ దేవానంద్ తీశాడు కదా, తర్వాత బాజ్ అనే సినిమా తీశాడు ఈయన, అదే టైటిల్ తోటి గురుదత్ గారు. బాజ్ అనుమతి తీసి అక్కడి నుంచి ఆయన సినిమాలు ఇది స్టార్ట్ అయింది నటుడుగా కూడా. అక్కడి నుంచి వహీదా రెహమాన్ పిలిపించాడు అక్కడికి. ఎక్కడికి, మన దీనికి బాంబే పిలిపించాడు. బాంబే పిలిపించి ప్యాస, చౌదవి కా చాంద్, కాగజ్ కే ఫూల్ తర్వాత తీశాడు. అది అతని కథ అది. అప్పటి నుంచి ఆ వహీదా రెహమాన్ అంటే ఇష్టాన్ని పెంచుకున్నాడు ఈయన. ఇష్టాన్ని పెంచుకుంటే ఇది గీతాదత్తికి తెలిసింది. గీతాదత్తికి తెలిసి ఏం చేసిందంటే వీళ్ళిద్దరి వేరే బోర్డ్స్ కనుక్కోమని ఒక డిటెక్టివ్, ఇది మనకి తెలుగులో కూడా మన సావిత్రి గారి జీవితంలో కూడా జరిగింది. ఆ వెంకన్న చౌదరి గారు ఈ జమినీ గణేషన్ తోటి ఈవిడ తిరుగుతుందని తెలిసి ఒక అమ్మాయిని పెట్టి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో చెప్పమని ఒక డిటెక్టివ్ని పెట్టాడు. అలాగ ఇక్కడ కూడా గీతాదత్తు ఒక మనిషిని పెట్టింది. ఎవరెవరితో తిరుగుతున్నాడు, ఏ హీరోయిన్తో తిరుగుతున్నాడో, వహీదా రెహమాన్తో ఏంటి ఇది అని మొత్తం మనిషిని పెట్టింది. ఆవిడ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది. అప్పటికి 3 పిల్లలు పుట్టారు వీళ్ళకి. తరుణ్, అరుణ్, నేనా అనే 3 పిల్లలు. ఏమండి, 3 పిల్లలతోటి గీతాదత్ ఉంది. కానీ దీని మీద ఈ ఇష్యూ మీద వీళ్ళిద్దరికీ గొడవలు స్టార్ట్ అయినాయి. ఏది, ఈయన వహీదా పట్ల ఇచ్చేయటం, ఆవిడ సినిమాలు ఎక్కువ చేయటం, తర్వాత వీళ్ళిద్దరికీ క్లాషెస్ స్టార్ట్ అయినాయి. మనశ్శాంతి లేకుండా పోయింది. ఏమండి, కానీ ఆవిడ మీద ప్రేమను మాత్రం వదులుకోలేకపోతున్నాడు. బట్ హీ డిడ్ నాట్ గెట్ రెస్పాన్స్ ఫ్రమ్ వహీదా రెహమాన్. వహీదా రెహమాన్ తల్లి కూడా వీళ్ళిద్దరూ ఎక్కడ పెళ్లి చేసుకుంటారో, నన్ను వదిలి వెళ్ళిపోతారని చెప్పేసి ఆవిడ కూడా భయపడింది. వహీదా రెహమాన్ తల్లి ముంతాజ్ బేగం ఆవిడ పేరు. ఏమండి, వీళ్ళిద్దరూ ఇలా ఉంటుండగా ఇక ఈ తర్వాత ఏం చేశాడంటే ఈయన ఇక ఈ చౌదవి కా చాంద్, సాహిబ్ బీబీ ఔర్ గులాము, మిస్టర్ అండ్ మిస్టర్ 55, ఆర్ పారు, ఇలాంటి సినిమాలన్నీ తీశాడు ఆయన గురుదత్ గారు. ఆ తర్వాత కాగజ్ కే ఫూల్ అని తీశాడు ఈయన. సాహిబ్ బీబీ గులాం అది 2 హీరోయిన్లతో కదా, అది బ్రహ్మాండం, సూపర్ హిట్ అది. ఏమండి, ఈ కాగజ్ కే ఫూల్, పేపర్ ఫ్లవర్స్, ఈయన ఎప్పుడు చూడండి మీరు, ఎప్పుడు కూడా ఏ సినిమా తీసుకోండి, ప్యాస తీశాడు ఈయన. ప్యాసాలో ఏంటి, ఈయన ఒక గాయకుడు ఫెయిల్యూరు కథలే తీసుకుంటాడు ఎక్కువ. ఈ గాయకుడు గేయాలు రాస్తే అయింది ఎవరు ప్రెస్ వాళ్ళు తీసుకోరు. మల్లెపూలు గుర్తుండే ఉంది. ఏమండి, శోభన్ బాబు గారు, అది ప్యాస ఒరిజినల్. సాహిబ్ బీబీ గులాంలో కూడా ఈ ఒక అమ్మాయి ఇంట్లో వస్తాడు, ఉద్యోగానికి వస్తే పక్కన ఇంకొక ఆవిడ మీనా కుమారి, ఆవిడ నెగ్లెక్టెడ్ బై హస్బెండ్. ఆ అమ్మాయికి ఇతనికి లింక్ కుదురుద్ది. ఆ అమ్మాయి పిలిపించుకుంటుంది ఇతను ఆరుదల కోసం. అంటే సొలేస్ కావాలి కదా. ఎప్పుడు భర్త నుంచి ఆదరణ లభించపోయినప్పుడు ఎవరన్నా ఒకళ్ళు తోడు కావాలని చెప్పి ఆశిస్తారు కదా, అలాంటి కథలే. ఇప్పుడు ఈయన మైండ్ అంతా ఇట్లాంటి వాటి మీద ఎప్పుడు చూడండి మీరు, డబుల్ హీరోయిన్స్ ఇలాంటి కథలతోనే ఈయన వెళ్తాడు. అంటే ఈయన ఆత్మ ఎప్పుడు కూడా అలా ప్రయాణిస్తూ ఉంటుంది. కళాత్మకం కాకపోతే ఈయన ఎప్పుడు కూడా తన ఎక్స్ప్రెషన్ తను ఏం చెప్పదలుచుకున్నాడో
జనాలకి బాగా చేరాలనే ఉద్దేశంతో ఎక్కువ ఇలా క్లోజప్స్లో ఎక్స్ప్రెషన్ చెప్పేవాడు ఎక్కువ. లాంగ్ షాట్స్ మనం ఎక్కువ లాంగ్ షాట్స్ ఇస్తాం మన డైరెక్షన్. అంటే టెక్నికల్ గా బాపు గారి లాగా బాపు గారు క్లోజులు ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటేనండి, తన బాధని ప్రేక్షకులు వ్యక్తపరచాలనే ఉద్దేశం ఎక్కువ. అయిన తర్వాత గురుదత్ సినిమాలన్నీ కూడా ఎక్కువగా వహీదా ఈయన యాక్టర్గా కూడా ఒక 16-17 సినిమాలు చేశాడండి మొత్తం ఈయన డైరెక్షన్తో కలిపి. ఈయన డైరెక్షన్ ఓన్లీ 8 మూవీస్ చేశాడు. కాగజ్కే ఫూల్ తర్వాత ఈయన సినిమా డైరెక్షన్ మానేశాడు, విరక్తి వచ్చేసింది. నష్టపోయాడు కదా. నష్టపోయాడు అంటే అసలు టోటల్గా తనకదే ఫెయిల్యూర్ అయిపోయింది. 2 భావాలు ఉన్నాయి ఇందులో. తన లవ్ను ఎక్స్ప్రెస్ చేశాడు సినిమా ద్వారా. వహీదా రెహమాన్ మీద తనకున్న లవ్ని సినిమా ద్వారా ఎక్స్ప్రెస్ చేశాడు. దేవానంద్తో బాజీను జాలు సినిమాలు తీసిన తర్వాత చేతన్ ఆనంద్ అతని బ్రదర్ వచ్చాడండి. ఆ చేతన్ ఆనంద్ వచ్చిన తర్వాత ఇప్పుడు జనరల్గా ఎవరైనా బ్రదర్కి ప్రాముఖ్యత ఇస్తారు కదా, అతను డైరెక్షన్ మైండే. ఇప్పుడు గిరిదత్తును విమర్శించడం ప్రారంభించాడు. ఇతను ఇలాంటి సినిమాలు తీస్తాడు, విషాదాల సినిమాలు, ఇలా సినిమాలు తీస్తే నువ్వు ఇదైపోతే బ్రదర్కి ఏ ఇచ్చాడో తెలీదు. వీళ్ళకి క్రియేటివ్ డిస్ప్యూట్స్ వచ్చినాయి. ఇది కరెక్ట్ కాదని ఈయన అంటాడు, ఇది కరెక్ట్ అని గురుదత్ అంటాడు. ఈ మధ్యలో దేవానంద్ ఎవరికి ఓటు ఇచ్చాడంటే చేతన్ ఆనంద్కి ఇచ్చాడు. చేతనానంద్ తర్వాత చాలా తేరే మేరే సప్న అంటూ సినిమాలు చాలా బాగా తీశాడు. చేతన్ ఆనంద్ కూడా మంచి డైరెక్టర్. దేవానంద్ బ్రదర్ నవకేతన్లో ఎక్కువ సినిమాలు తీసింది ఆయనే. ఏమండి, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే గురుదత్ తనకంటూ ఒక యూనిట్ని ఫామ్ చేసుకున్నాడు. వాళ్ళతోనే లైఫ్ లాంగ్ సెంటిమెంటల్గా లైఫ్ లాంగ్ వాళ్ళతో ట్రావెల్ చేశాడు. కెమెరామెన్ ఏమో వికే మూర్తి, పెద్ద కెమెరామెన్. జానీ వాకర్ అనే ఆర్టిస్టు లాస్ట్ వరకు, అతని మరణం వరకు జానీ వాకర్ లేకుండా సినిమా తీయలే. రాజ్ కోస్టల్ అనే తర్వాత డైరెక్టర్ అయ్యాడు, పెద్ద మంచి డైరెక్టర్ అయ్యాడు అతను. తర్వాత ది గ్రేట్ వహీదా రెహమాన్. వహీదా రెహమాన్ లేకుండా వహీదా రెహమాన్తో దాదాపుగా ఆవిడ కోసమే సినిమాలు తీశాడు, క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు. ఇదంతా ఇది జరుగుతుండగా ఏం చేద్దంటే వహీదా కోసం నేను ప్రాణాలను వదిలేస్తానన్న ఎక్స్ప్రెషన్ వహీదాకి ఎక్స్ప్రెస్ చేశాడు. బట్ షీ డిడ్ నాట్ రెస్పాండ్. దీంట్లో మన దేవదాసును కూడా గుర్తు చేసుకోవచ్చు. దేవదాసు శరత్ నవల అయితేది ఒక పిరికితనంతో దేవదాసు లవ్ను పోగొట్టుకున్నాడు. అలాగే ఇప్పుడు వహీదా రెహమాన్ని ప్రేమించాడన్న విషయం తెలిసినా కూడా ఆ అమ్మాయి మరి వేరే కారణం వల్ల, ఏ కారణం వల్ల పూర్తి అంగీకారం ఇవ్వాల. లేకపోతే మరి గురుదత్ ఏం చేసేవాడో, పెళ్లి చేసుకునేవాడో, లేకపోతే భార్యాభర్తలను విడిచేసి వచ్చేవాడో, లేకపోతే ఆమె పట్ల విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు ఈయన. సినిమా కథ కూడా ఏంటంటే కాగజ్కే పూలు పేపర్ ఫ్లవర్స్ అని దాని మీనింగ్. సినిమాలో ఏంటంటే ఒక డైరెక్టర్ ఒక నటిని ప్రేమిస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాణాలు వదిలేస్తాను చెప్పిన తర్వాత గీతాదత్కి మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది. వీడు హీఈస్ మై హస్బెండ్ ఈజ్ ఆఫ్టర్ వహీదా రెహమాన్ అని అయిపోయింది. కోపం వచ్చేసి 3 పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు అప్సెట్ అయిపోయాడు. ఇటేమో ఇటు ఓకే కాల వహీదా రెహమాన్. వహీదా రెహమాన్ తల్లి కూడా ఎగ్నెస్ట్ దీనికి. పెళ్ళైన వాడితో ఏంటని వహీదా ఇప్పుడు కూతురు పట్ల ఏదో ఉంటుంది కదండి, దీని మీద అప్సెట్ అయిపోయాడు. తర్వాత ఈ డైరెక్టర్గా ఉన్నప్పుడు సిగరెట్లు ఎక్కువ తాగేవాడు ఈయన. సిగరెట్లు ఉంది, ఈ మందు సోషల్ ఈవెంట్లో మందు కూడా ఉంటుంది కదండి. ఈ భార్య వెళ్ళిపోయిన తర్వాత అప్సెట్ అయిపోయి పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదా. ఎంతైనా భార్య పిల్లలంటే ప్రేమ అండి ఇతనికి, విపరీతమైన ప్రేమ. అతనేమి భార్య పిల్లల్ని ఏమి ఇచ్చేయలే. అది చేసుకోక ఆ భార్య పిల్లల్ని ఎదుంటే ముందు ఇమ్మీడియట్గా ముందు వాళ్ళని పంపించేసి వహీదా రెహమాన్ నువ్వే నా ఇదని వచ్చేసేవాడు. రాలా, భార్య పిల్లల్ని అలా వదల్లా, పిల్లల్ని వదల్లా, భార్యని వదల్లా. అంత సెంటిమెంటల్ ఫూల్. ఫస్ట్ ప్రయారిటీ అతనికి సినిమా అండి. వహీదా కూడా చెప్పింది, వీళ్ళు ఇంటర్వ్యూలో చెప్పింది. ఫస్ట్ ప్రయారిటీ అతనికి ఇది, నెక్స్ట్ ప్రయారిటీ భార్య పిల్లలు, ఆ తర్వాత తను అనుకుంది ఆవిడ. తర్వాత అసలు ఒరిజినల్ అభిప్రాయం ఏంటి, ఆయన నా గురువు అంటది. వీళ్ళు ఎలా ఇది అవుతారు చూడండి. ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటో తెలిసి వీడికి, కానీ వీడు ఫుల్గా చెప్పదు. అంటే ఒక విధంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కెరీర్ ఏమన్నా ఇదవుద్దేమో, పెళ్ళైన వాడిని
ఇచ్చేసుకోకపోతే కెరీర్ పోద్దేమో, మంచి ఫ్లరిషింగ్లో ఉంది. అప్పట్లో వెళ్ళిన బిగినింగ్ డేస్ కదండి. అదేలేండి. ఇచ్చేదంటే 55 తర్వాత 57లో వెళ్ళింది ఈవిడ. ప్యాసా 57, 1957. అంటే ఇంకా ఎంత కెరీర్ ఉంది ఆవిడకి హీరోయిన్గా, ఇంకా సెటిల్ అవ్వాల. అప్పుడే ఈ లింక్లో పడిపోయింది అనుకోండి, తన సినిమా కెరీర్ ఉండదు ఇక. ఆయన తీస్తే ఎన్ని సినిమాలు తీస్తాడు, మ్యాక్సిమం తీస్తే చేస్తాడు సార్. బయట వాళ్ళకి ఇక ఇచ్చేడు. తర్వాత గీతా దత్తులు కూడా ఎందుకు వెళ్ళిపోయిందంటానండి, ఆవిడకి ఒక ఆంక్ష పెట్టాడు ఆయన, నువ్వు నా సినిమాలు తప్ప బయట సినిమాలు పాడకూడదని. ఇవన్నీ ఆవిడ మైండ్లో ఉన్నాయి గీతా దత్తుకి. ప్లస్ వహీదా రెహమాన్ వెనకాల పడుతున్నాడు. ఇది అయిపోయిన తర్వాత భార్య పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్సెట్ అయిపోయాడు బాగా. ఒక పక్కనేమో డైరెక్షన్ మానేశాడు. తర్వాత కాగజ్కే ఫుల్లో మొత్తం ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి. ఆ తర్వాత సినిమా చేస్తే కవర్ అయిపోయాడు. కాకపోతే ఎక్కడికి బయటకు రాకుండా తాగటం, ఆలోచించడం మొదలుపెట్టాడు. పిక్నిక్ అనే ఏదో సినిమా 1964లోనే ఎప్పుడో స్టార్ట్ చేశారండి. అది జరుగుతూ ఉంది. బయట పిక్చర్స్. ఓకే. అలా జరుగుతుండగా ఈయన ఇక తాగటం, రూమ్లోంచి బయటకు రాకపోవటం, ఎప్పుడైనా 2 రోజులు 3 రోజులకు ఒకటి వస్తే ఎప్పుడన్నా ఒకటే షూటింగ్కి వెళ్ళటం, మళ్ళీ 3 రోజులు ఎగ్గొట్టేయటం. షెడ్యూల్ ప్రకారం సినిమా చేయట్లేదు. మొత్తం అప్సెట్ అయిపోయాడు. భార్య పిల్లలేమో రమ్మంటే రావట్లే వాళ్ళు. విషయం ఏంటంటే విడాకులు ఇవ్వాలి, ఎవరో విడాకులు తీసుకోవాలి. ఆవిడ కూడా విడాకులు ఇవ్వాలి. లాస్ట్ వరకు గురుదత్ భారీగానే బతికింది ఆవిడ కూడా తర్వాత చనిపోయింది. గురుదత్ భారీగానే ఉంది ఆవిడ. తర్వాత వహీదా రెహమాన్ ఏమో క్లారిటీ ఇవ్వాల. ఎంచేతంటే చాలా తెలివిగా బిహేవ్ చేసినట్టే లెక్క ఆవిడ. ఇప్పుడు స్టిల్ ఎలాగో కాబట్టి ఆవిడ తెలివిగా బిహేవ్ చేసినట్టు లెక్క. ఆయన నా గురువు అంటది, నమస్కారం పెడుతుంది. ఆయన నా కోసం ఇలా ఏడని నేను అనుకోనని ఏదో తెలివిగా ఇది చెప్తుంది ఆవిడ. అసలు ఇతని శిష్యుడు అబ్రార్ అరవి అని ఒక ఆయన ఉన్నాడు, డైరెక్ట్ చేశాడు. సాహిబ్ బీబీ అవర్ గులాం అని ఆ సినిమా చేశాడు. చేసిన తర్వాత ఆయన అడిగింది, నా మీద గురుదత్ గారి అభిప్రాయం ఏంటని చెప్పేసి తెలుసుకోవాలని ట్రై చేసింది. అబ్రార్ అరవి ఎందుకు చెప్తాడు, అతను చెప్పడు. సరే గురువు గురించి ఇది చెప్పడు కదా. అంచేత చాలా తెలివిగా ఈ మ్యానిపులేషన్స్ ఎక్కువ జరిగినాయి. ఆ తర్వాత ఈయన దీంట్లో పడిపోయాడు. ఒక ప్రేమాభిషేకంలో ఒక దేవదాసులో ఒక నాగేశ్వరరావు గారు, ఈ పెర్ఫెక్ట్ క్యారెక్టర్ గురుదత్. దేవదాసులో నాగేశ్వరరావు ఏమైపోయారు, ఆయన పిరికితనంతో ప్రేమను వదులుకున్నాడు. ఈయన ఎదురు నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఈయన అప్సెట్ అయ్యాడు. అక్కడ దేవదాసులు పెళ్లి కాలేదు, కానీ ఇక్కడ పెళ్ళి అయ్యి పిల్లలు కూడా వదిలేశారు వీటిని. ఇప్పుడు 2 అప్సెట్లు ఇక్కడ. దేవదాసుకు ఒకటే అప్సెట్, ప్రేమ ఫలించలేదు, నేను పిరికితనంతో పోగొట్టుకున్నాననే బాధ ఒక్కటే దేవదాసుకు ఉంది. కానీ గురుదత్కి అది కాదు, నేను ప్రేమించిన అమ్మాయి ఇటు యాక్సెప్ట్ చేయలేదు, ఇటు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి పిల్లలు నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఈ 2 బాధలు కలిపి ఆయన విపరీతంగా బాటిల్ మీద తాగటం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు కంటిన్యూస్గా చెప్పాడు. దీంతో పాటు నిద్ర పట్టక ఏం చేసేవాడంటే మందు కూడా సహించక, మందు కూడా ఎక్కక, నిద్ర రాక స్లీపింగ్ పిల్స్ అలవాటు చేసుకున్నాడు. అలాగే డే బై డే స్లీపింగ్ పిల్స్ అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు ఎందుకో మరి ఇవన్నీ గుర్తుకొచ్చి ఒకేసారి ఆయన చుట్టుముట్టేసినాయి ఆలోచనలు చుట్టుముట్టి బాటిల్ ఎక్కువ మందు తాగేసి స్లీప్ పిల్స్ తెలియకుండా ఆ మత్తులో ఎక్కువ వేసుకున్నాడు అని అంటారు. కానీ కావాలని వేసుకున్నాడని ఇంకొక వర్షను. ఎక్కువ వేసేసుకున్నాడు. తెల్లారేటప్పటికి అలా బెడ్ మీద పడుకుని చనిపోయి ఉన్నాడు. సో ఒక భగ్న ప్రేమ ఇది. ఒక దర్శకుడు అన్న తర్వాత 24 క్రాఫ్ట్లని మేనేజ్ చేయగలిగిన వాడు స్థితప్రజ్ఞత ఉండాలి. మెయిన్ మనసు వీక్నెస్ ఉండకూడదండి. కాకపోతే ఈయన ట్రావెల్ ఫస్ట్ నుంచి ఇలానే ఉంది కదా. ఫస్ట్ నుంచి ఇలాగే ఉంది. కానీ తర్వాత డైరెక్టర్ అయిన తర్వాత ఒక బాధ్యత తెలిసిన తర్వాత మారాలి. తర్వాత భార్య పిల్లలు కలిగిన తర్వాత మనసును స్ట్రాంగ్ చేసుకోవాలి. మనసులో బలహీనుడు గురుదత్తు లెక్క ప్రకారం. అంత సెన్సిటివ్గా ఉండటం కరెక్ట్ కాదు. 24 క్రాఫ్ట్లు మేనేజ్ చేయగలిగిన డైరెక్టర్ అంటే ఎన్ని సినిమాలు తీశాడు ఈయన, ఎంత మంచి సినిమా, సూపర్ హిట్లు తీశాడు ఈయన. 8 సినిమాలు. ఒక్క తన కథ తీసుకుని ఫ్లాప్ అయ్యాడు తప్ప అయినా అంటే తన ప్రేమని ఒక సినిమా ద్వారా ఎక్స్ప్రెస్ చేశాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అది చెప్పలేదు. అంటే అంత సెన్సిటివ్గా కూడా ఉండేవాడు ఆయన గురుదత్ గారు. ఆయన లైఫ్ కూడా తర్వాత వీళ్ళ ఫాదర్ మదర్ కూడా అంత సహజంగా ఉండేవాడు కాదంటండి. చెప్పానుగా, ఇద్దరు ఆవిడ కూడా ఎడ్యుకేటెడ్ బాగా, ట్రాన్స్లేట్ బెంగాల్ నవల్ ట్రాన్స్లేట్ చేసేది.
ఆయన టీచరు, ఈవిడ టీచరే. ఓకే. వాళ్ళిద్దరికి కూడా బాగుండేది కాదట. ఈ డిస్టర్బెన్స్ కూడా గురుదత్తుని కొంచెం డిస్టర్బ్ చేసిందండి. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటే తల్లిదండ్రులు పిల్లల ముందు పోట్లాడుకున్నారనుకోండి, అది ఆ పిల్లల మీద వర్కౌట్ అవుతుంది బాగా. కరెక్ట్. ఇంచేత చిన్నతనంలో అది కూడా జరిగింది. సో తను ఇష్టం వచ్చినట్టు ఉండటం మొదలు పెట్టాడు తర్వాత. అంటే తల్లిదండ్రులు చెప్పలేరుగా, వాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తారండి? అంచేత పిల్లల ముందు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈయన కథ కూడా తెలుపుతుందండి మనకి. పైగా ఇద్దరు ఎడ్యుకేటెడ్ అయ్యండి వాళ్ళిద్దరూ సయోధ్య లేకుండా వాళ్ళు పోట్లాడుకుంటుంటే పిల్లల మనస్తత్వం ఎలా అయిపోతుందండి అది. అందుకనే ఇక్కడ సైలెంట్గా ఉన్నాడు. గీతాదత్తికి ఎదురు చెప్పలేన. గీతాదత్ సైలెంట్గా అతను మొహం చూపించలేకపోయాడు భార్యకి కూడా. ఏం చేద్దంటే తన మనసులో గిల్టీ, తను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నానని. బట్ భార్య అంటే విపరీతమైన ప్రేమ ఉంది, పిల్లలంటే విపరీతమైన ప్రేమ ఉంది. అతను అన్యాయం చేయలే. ఆవిడ కోపం వచ్చి వెళ్ళిపోయింది తప్ప ఈయన వెళ్ళమని చెప్పలే. ఒకవేళ వహీదా రెహమాన్ పట్ల అంత ప్రేమ ఉన్నా కూడా ఈయన నువ్వు వద్దని నాకు చెప్పలే ఆవిడ్ని. ఓకే. ఇదే ధర్మేంద్ర కూడా హేమమాలిని పట్ల ఇదున్నా కూడా, పిల్లల్ని కన్నా కూడా తన పెద్ద భార్య దగ్గరే ఉన్నాడు తప్ప ఇక్కడికి వచ్చేసి ఉండలే. అది ఒకటి మెయింటైన్ చేశాడు ఆయన. ఇచ్చైతే ఒకవేళ ఒకరి పట్ల ఒకరికి ఇష్టం కలిగి ఉండొచ్చు, కానీ ఒక పెద్ద ఫ్యామిలీ మర్యాద కాపాడాలంటే అది ఇదిగానే ఉండాలి వాళ్ళకి. వాళ్ళు ఎంత మర్యాదగా ఉండాలనేది వీళ్ళు ప్రవర్తించిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ధర్మేంద్ర అలా బిహేవ్ చేశాడు ఆయన. పెద్ద భార్య దగ్గర ఉన్నాడు, పెద్ద ఈ కొడుకు సన్నీ డియోలు, ఈ బాబీ డియోలు వీళ్ళ దగ్గరే ఉన్నాడు. ఓకే. ఇలాగే గురుదత్ గారి జీవితం చాలా అసలు భగ్న ప్రేమికుడు కింద అంటే మరో దేవదాస్ అండి. ఆయన నవల్లో రాశాడు కానీ నిజ జీవితంలో ఆ శరత్ కథానాయకుడు ఈయనే. ఇది గురుదత్ జీవితం.